హలో ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. మన ఈ వీడియోలో అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. అసలు అల్లు అర్జున్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు, దాని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా, లేకపోతే దాని వెనక రాజకీయం ఏంటన్న దాని మీద మనం పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుందండి. మనందరూ తెలుసు, పుష్ప 2 సినిమా మంచి హిట్ అయ్యింది. మరి తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు వచ్చాయో లేదో ఎవరికి తెలియదు, కానీ నేషనల్ లెవెల్లో అయితే డబ్బులు బాగానే వచ్చాయండి. సో ఈ విధంగా పుష్ప 2తో అల్లు అర్జున్ గారు మరో మెట్టెక్కి మంచి ఫేమస్ యాక్టర్గా ఆయన తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. అయితే ఈ పుష్ప 2 సినిమా క్రమంలో సంజయ్ థియేటర్లో అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు రేవతి అని ఒక అమ్మాయి, అంటే ఒక లేడీ, పిల్లలతో పాటు సినిమాకి వచ్చింది. ఆవిడ ఈ అల్లు అర్జున్ వచ్చేసరికి ఆ తొక్కిసలాటలో ఆవిడ మరణించిందండి. ఇది చాలా బాధాకరం. అయితే మరణించిన తర్వాత అల్లు అర్జున్ గారు కామ్కి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 1 డే తర్వాత సమ్ అమౌంట్ కంపెన్సేషన్గా ప్రకటించారు. ఇది అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈరోజు హైదరాబాద్లో పోలీసులు అల్లు అర్జున్ గారిని వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేశారండి. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఈ వార్త మొత్తం ఎంటైర్ నేషన్ అంతా కూడా చాలా ఫాస్ట్గా వ్యాపించింది. ఈ రోజుల్లో మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి సెలబ్రిటీస్కి ఏం జరిగినా సరే చాలా ఫాస్ట్గా మనకి ఆ వార్త అందుతుందని. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారి అరెస్ట్కి మూల కారణం ఏంటని మనం అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ 2-3 యాంగిల్స్ మనం చూడాలండి. జనరల్గా పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళే అరెస్ట్ కాకుండా ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నారు. కానీ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే, మనం ఇక్కడ గమనించవలసింది, కొత్తగా మనకి చట్టాలు మారాయండి. ఇండియన్ పెనల్ కోడ్ స్థానంలో కొత్త చట్టాలు మన పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఎప్పుడైతే అటెంప్ట్ టు మర్డర్ కానీ మర్డర్లో ఏమైనా పాత్ర కానీ ఉన్నట్టు ఏమైనా ఒక ప్రాథమిక ఆధారాలు ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. ప్లస్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ కేసు అనమాట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్ చెప్తారు. అదేంటంటే అల్లు అర్జున్ అక్కడ వాళ్ళ మామగారు అన్నది రెడ్డి సామాజిక వర్గం. సో అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆర్డర్స్ లేకుండా పోలీసులు ఇంత ప్రాంప్ట్గా యాక్ట్ చేసే అవకాశం లేదండి. కంపల్సరీ తెలంగాణలో సీఎంఓ ఆఫీస్ నుంచి పక్కగా మీకు డైరెక్షన్స్ రాబట్టే మీకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది చెప్పేది ఏంటంటే, లాస్ట్ టైం అల్లు అర్జున్ మామగారు, ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం చాలా ఫైట్ చేశాడు. బట్ అక్కడ టికెట్ ఆయనకు రాలేదు. దానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొన్ని వార్తలు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ మామగారికి కొంత గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ సందర్భంగా ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయవలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారన్నది ఒక అనాలిసిస్. రెండోది ఏంటంటే, పుష్ప 2 సినిమా సక్సెస్ సందర్భంలో మీ అందరికీ తెలుసు, అల్లు అర్జున్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కోపం వచ్చిందట. ఇదేంటి, మన ఆ సినిమాకి మన వైసీపీ పార్టీ ఇంత సపోర్ట్గా మనం నిలబడితే మన గురించి ఏం మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ పొగిడాడు. సో ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం చెందిన కొంతమంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి మీద కొంత ప్రెజర్ తీసుకొచ్చారని ఒక వార్త. ఏదేమైనా సరే వాస్తవాలు కొన్ని రోజుల్లో మనకు బయటకు వస్తాయండి. దేని గురించి కూడా మనం గారపడకలేదు. విషయం ఏంటని తెలుస్తుంది. దీని వెనకాల మాత్రం పొలిటికల్ మోటివ్ ఉందని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మరో క్రమం కూడా ఉందండి. గొడవంతా అటు ఇటు తిరిగి మెగా ఫ్యామిలీ వాకట్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే, పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ వీళ్ళే దగ్గరుండి అరెస్ట్ చేయించారని ప్రచారం చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదండి. ఎందుకంటే వైసీపీ కుట్ల రాజకీయాలు అలానే ఉంటాయి. ఏదైనా అల్లు అర్జున్ భవిష్యత్తు అనేది కాలమే నిర్ణయిస్తుందండి. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్.